గైస్ వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎస్, అందరికీ ఉగాది పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ కూడా సుఖ సంతోషాలను అలాగే ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ఇవ్వాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మేమైతే షురూ చేసేసాం. ముందు రోజు సాయంత్రం అనమాట. ఇది మామిడికాయలు కట్టడం అలాగే వేపాకులు కట్టడం మామిడి కొమ్మలు కట్టడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ. ఫస్ట్ టైం నన్ను కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మరి ఎందుకు లేటు, వీడియోకి లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. కొత్త వాళ్ళకి ఎవరికైనా షేర్ చేస్తూ ఉండండి. అలాగే కామెంట్ కూడా చేసేసేయండి. కామెంట్ చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి కామెంట్కి రిప్లై చేస్తాను. చాలామంది యూట్యూబర్స్ చెప్తారు కామెంట్ చేయండి రిప్లై చేస్తామని, కానీ అందరూ చెయ్యరు వాళ్ళకున్న టైం స్కెడ్యూల్స్ వల్ల. బట్ నేనైతే డెఫినెట్గా కామెంట్కి రిప్లై చేస్తాను. అండ్ మన ఇన్స్టా ఐడి కూడా సోకాల్ సుధానే, వచ్చేసేయండి, అక్కడ కూడా మాట్లాడుకుందాం. ఎనీవేస్ గైజ్, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు రోజు సాయంత్రం అనమాట ఇది. అండ్ ఉదయమే వచ్చేసిందండో, మరుసటి రోజు కూడా మనం వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ నేను 5:30కి అయితే లేచాను. ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకుందాము, పూజ తొందరగా చేసేద్దాము అని చెప్పి పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాను. అమ్మవారికి చాలా రోజుల తర్వాత నిండుగా అనిపించింది. ఈరోజు మామిడి కొమ్మలు మన ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన పూజా రూమ్ ఎలా ఉంటుంది, లోపల ఒక పందిరి అట్మాస్ఫియర్ అయితే ఉంటుందన్నమాట. మామిడి కొమ్మలను వేప కొమ్మలను అన్నిటిని తగిలించుకోవచ్చు. అండ్ చాలామందికి నచ్చుతుంది. ఈ విధంగా ఎవరైనా చేసుకోవాలనుకున్నా కూడా మన ఇంటి వైబ్ కూడా ఎప్పుడూ కూడా డివోషనల్ వైబ్తో ఉంటుంది, పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. మన ఇంటి మల్లె చెట్టు చూపించాను కదా ఆల్రెడీ, షార్ట్ చూడకపోతే ఒకసారి చూసేసేయండి ఎలా వచ్చిందో. సో ఆ మల్లె పూలు కూడా కొంచెంగా అవుతున్నాయి. చిన్న దండ నేను పెట్టుకున్నాను, చూపిస్తాను. ఆ దండ ఈవినింగ్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఈరోజు మనం గోల్డ్ ఏం కొనుక్కుంటున్నాము, అలాగే పూజ ఎలా జరుగుతుంది, ఉగాది వ్లాగ్ ఎలా నడిచింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఉండబోతున్నాయి. మరి ఎటు వెళ్ళిపోవద్దండో, చిన్న వీడియోనే ఫుల్గా చూసేసేయండి. అండ్ ఇక్కడ అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకుంటున్నాను. 1 by 1 అలంకరించుకుంటూ నేనైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వీడియో అక్కడ పెట్టేసి అలంకరిస్తూ చేస్తే ఏంటంటే టైం మనకి ఎక్కువగా అయిపోతుందని చెప్పేసి నేను ఇలా అలంకరిస్తూ సో ఇలా మధ్యలో వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట. ఇలా అమ్మవారిని నిండుగా చేసుకున్నాను. అండ్ ఇక్కడ తులసి మాతకు అయితే ఫస్ట్ పూజ చేసేస్తున్నాను. నేను అక్కడ దీపం పెట్టేసి తులసి మాత అయితే పూజ చేసేస్తున్నాను. సో ఇక్కడ అమ్మవారికి తులసమ్మకి మనం చక్కగా పూజ చేసుకొని నిండుగా, అంటే యాక్చువల్గా ఎనీ అకేషన్ ఉన్నప్పుడు అమ్మవారికి చక్కగా ప్రసాదాలు అవి అన్నీ సమర్పిస్తూ ఇక్కడ కూడా తులసిమాత అష్టోత్తరాలు చదువుకుంటూ పసుపు కుంకుమతో పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ అమ్మవారిని పూజ చేసుకుని తాంబూలం కూడా సమర్పించాను. కామన్గా మనం ఎలా అయితే మన దేవునికి పూజ చేసుకుంటామో అలాగే తులసిమాతకు కూడా పూజ చేసుకుంటాం. ఇక్కడ పూజ అయినాక వెళ్ళి మన పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట నేను. ఎందుకంటే కొంచెం అకేషనల్ పూజ అనగానే మనకి ఎక్కువసేపు పడుతుంది. అన్ని అష్టోత్తరాలు, షోడశోపచార పూజ, ఇలా అన్ని రకాల పూజ చేస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. మరి మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు గైస్? కింద కామెంట్ చేయండి. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ ఉగాది కొత్త సంవత్సరం మీకు చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అని కూడా నేనైతే కోరుకుంటున్నాను. నాకైతే ముందు నుంచి ఆనవాయితీ ఏంటంటే చిన్న గోల్డ్ కాయిన్ అయినా సరే, ఏదో ఒక గోల్డ్ ఐటెం, కాయిన్ అయితే ఇప్పటివరకు కొనలేదులేండి, ఏదో ఒక గోల్డ్ ఐటెం కొనుక్కోవడం నేనైతే ఆనవాయితీగా పెట్టుకున్నాను. బట్ ఇప్పుడు ప్రైస్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. బట్ ఇంకొక గుడ్ న్యూస్ అనే చెప్పాలండో, ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి, రేపు సండే మీకు ఇది వీడియో పోస్ట్ చేస్తాను, సాటర్డే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఈరోజు 13,500 per గ్రామ్ వచ్చిందండి. అంటే 15,500 అంటే ఆల్మోస్ట్ 2,000 రూపాయలు గ్రామ్ మీద గోల్డ్ రేట్ తగ్గింది. సో అది మనందరికీ మంచి విషయం అనే చెప్పొచ్చు. బట్ ఇది ఇంకా తగ్గుతుందా లేకపోతే ఈ రేట్ ఇలా ఉంటుందా అనేది మనకు తెలియదు. అండ్ ఇక్కడ అమ్మవారి పూజ చేసుకొని నేనైతే మనం కొన్న గోల్డ్ని లాస్ట్ టైం మనం స్కీమ్లో తీసుకున్న ఏదైతే కమరపట్టి అంటే మొలతాడుని అలాగే చెవులీల్ని అండ్ రింగ్ని ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మవారికి ఇలా చూపించేసి అమ్మవారి పైన పెట్టి మళ్ళీ నేను ఇక్కడ అందులో పెట్టేస్తానమాట. సో ఒకవేళ మనకి అక్కడ స్పేస్ లేదు, అంత పువ్వులు పడిపోతాయి అనుకుంటే అమ్మవారికి చెవులి దగ్గర చెవులి తగిలించి, ఇలా రింగ్ దగ్గర అయితే చేతికి వేసి ఇలా అలా పెట్టేసి మళ్ళీ నేను ఆ బాక్స్లో పెట్టేసి అందులో అక్షతలు అవి వేస్తాను. ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, సుధగారు మాకు ఒక డౌట్ అండి, మీరు గోల్డ్ షాప్లో గోల్డ్ వేసుకొని చూడను అన్నారు కదా, మరి రింగ్ ఎలా మీకు సైజ్ తెలిసింది అని చెప్పి. సో అలా కాదండి, యాక్చువల్గా గోల్డ్ షాప్లో మనం డబ్బులు కట్టనంత వరకు మనది ఆ ఐటెం మనది కానంత వరకు మనం అది పెట్టుకొని చూడొచ్చు. వన్స్ ఎప్పుడైతే మనం డబ్బులు కట్టి పేమెంట్ చేసి ఐటెం తీసుకుంటామో మనది అని అనుకుంటామో అప్పుడు మన ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర గోల్డ్ పెట్టకుండా నేను వేసుకోను అని చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇంటికి తెచ్చేసినాక దేవుడి దగ్గర చూపించి చక్కగా పూజలో పెట్టుకొని మనం చక్కగా పూజ చేసి అమ్మవారికి, అమ్మ మమ్మల్ని చల్లగా చూడు, అలాగే
దినదినాభివృద్ధి చెందేలా దీవించు తల్లి అని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ మన వస్తువులను దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని సో మళ్ళీ మనం అవి వేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. చాలామందికి ఆనవాయితీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది ఏంటంటే దేవుడి దగ్గర పెట్టేసి వాళ్ళు వేసేసుకుంటారు. అలా కాకుండా పూజ చేసుకుంటూ అంటే పసుపు కుంకాలతో పూజ చేసుకొని, ఎందుకంటే మనం కొన్న ఏ స్వరూపమైనా కూడా అది లక్ష్మీదేవి స్వరూపమే. ఎయిదర్ ఎనీ లైక్ మనకి సిల్వర్ కానీ మెటల్ ఏ ఐటమ్ అయినా కానీ సో దాన్ని దేవుడి దగ్గర ఒక ప్రెసియస్ ఐటమ్గా మనం భావించి అమ్మవారికి అది చూపించి సో దాన్ని మనం అంతే గౌరవించినప్పుడు డెఫినెట్గా అవి మనల్ని గౌరవిస్తాయి. మనం దినదినాభివృద్ధి అయితే డెఫినెట్గా చెందుతాం అనమాట. అండ్ ఇక్కడ సాంబ్రాణి కోసం అని చెప్పి ఒక 4 ఈ సాంబ్రాణి స్టిక్స్ని అలా వేసి కర్పూరం వేసి వెలిగించి పెట్టాను. అండ్ ఇక్కడ మాకు ఉగాది రోజు పొంగడం వేయడం అలవాటు అనమాట. మైదాతోనే వేసాము. పొంగడం బేసిక్గా బియ్యం పిండితో అలా వేస్తారు. మైదాతోనే జస్ట్ ఆ పొంగడం ఏంటంటే మన ఇల్లు ఇలా పొంగుతుంది, మన ధనం వృద్ధి చెందుతుంది, ఇవన్నీ సైంటిఫిక్గా సింబాలిక్గా చెప్తూ పొంగడం వేస్తామన్నమాట. అండ్ ఇక్కడ నేను పచ్చడి, ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేస్తున్నాను. వేప పువ్వు, పసుపు, ఉప్పు, కారం, ఉప్పు, కారం, చేదు, పులుపు ఇలా మనకి కామన్గా ఉండేవి ఇవి వేసి నేనైతే పచ్చడి ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇక్కడైతే మామిడికాయలు ఈ సంవత్సరం అసలు బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా చాలా పెద్ద మామిడికాయలు దొరికినాయి. ఈ సంవత్సరం చాలా చిన్న మామిడికాయలు అండి. ఈ సంవత్సరం అసలు కాపే లేదంట. అండ్ ఇక్కడ దేవి వచ్చింది, దేవి బర్త్డే ఈరోజు. అందరూ బ్లెస్ చేయండి అండ్ విషెస్ కూడా చెప్పండి. అండ్ ఇక్కడ తను వచ్చి నాకు స్వీట్ ఇవ్వడానికి వచ్చిందనమాట. పాపం తనకున్న బిజీ స్కెడ్యూల్లో ఈరోజు పాపం నాకు స్వీట్ ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ దేవి, మే గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ ఇక్కడ నేను రెడీ అయిపోతున్నాను. సో రెడీ అవ్వకుండా ముందు చీరది కట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాను. తర్వాత నేను ఇప్పుడు రెడీ అవుతున్నాను. అండ్ ఇక్కడ పచ్చడి అందరికి పిల్లలు వాళ్ళకి ఇద్దామని. ఇక్కడ మీకు ఈ లిల్లీ పుట్స్ కనపడుతున్నారు కదా, వీళ్ళు కొత్త వాచ్మెన్ తాలూకా పిల్లలు. నేను మిస్ అవుతున్నాను హాసిని చేతనని, అలాగే మీరు కూడా మిస్ అవుతారని అనుకుంటున్నాను. సో వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరు లోకేష్ అండ్ పొట్టి, తన పేరు జోష్మిత అనమాట. సో తనకి నేను పెట్టిన పేరు పొట్టి అనమాట. సో అది భలే క్యూట్గా చెప్తుంది, నీ పేరేంటి అంటే పొట్టి అంటది. సో ఇప్పుడు వీళ్ళు అనమాట. సో ఎనీవేస్ మనకి ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది, బట్ ఐ మిస్ దెమ్. అండ్ గైస్ ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను. అండ్ ఇక్కడ నేను పెట్టుకుంటున్న శారీ పిన్ ఏదైతే ఉందో మీరు ఇంతకుముందు చాలా వీడియోస్లో చూశారు. చూడకపోతే ఒకసారి చూడొచ్చు. ఇక్కడ అంత క్లారిటీగా నేను ఏమీ చూపించట్లేదు, గెట్ రెడీ విత్ మీలా చేయలేదు, కానీ నేను ఏం వేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. 2 బ్యాంగిల్స్, రింగ్ అండ్ శారీ పిన్ అండ్ ఆ నెక్ చోకర్ పెట్టుకున్నాను కదా, అది కూడా ఇప్పుడు మీరు చాలామంది చెప్తున్నారు మహారాష్ట్ర మోడల్ తుషి అని చెప్పి ఆ జ్యువెలరీని అంటారని చెప్పి. సో ఆ జ్యువెలరీ అనమాట, వెయిట్లెస్ జ్యువెలరీ. సో మన కాడ కంటే ఉంది కదా ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ. అండ్ ఈ మల్లెపూలు పెట్టుకున్నాను కదా, ఇవి నేను తెప్పించి పెట్టుకుని. అండ్ ఈవినింగ్ పెట్టుకున్న పువ్వులు వచ్చేసి మన తోటలో పండినాయి అనమాట. మన చెట్టుకి ఎన్ని పూలు అవుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది ఈవినింగ్ నేను పెట్టుకున్న దాన్ని బట్టించి. చాలా ఫ్రెష్గా, చాలా క్యూట్గా, చాలా బాగున్నాయి పువ్వులు. నాకు మల్లెపూలు అంటే ఇష్టం, ఎవరైనా పెట్టుకోవడం చూస్తే ఇష్టం, బట్ నేను హ్యాండిల్ చేయడం అనేది అంతగా నాకు కష్టం అనమాట. సో ఎవరైనా పెట్టుకుని మంచిగా హ్యాండిల్ చేస్తూ ఉంటే నేను చాలా హ్యాపీగా చూడడానికి ఇష్టపడతాను. బట్ నేను అంత ప్రాపర్గా జుట్టు ఊడిపోతుంది, జుట్టును లాగేస్తుంది, ఇలా కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతానమాట పువ్వులను పెట్టుకోవడానికి. బట్ ఇలా చిన్నగా ఏదైనా పెట్టుకోవడానికి ఇష్టపడతాను. అండ్ ఇక్కడ మనం కొన్న ఇయర్ రింగ్స్ ఇవి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ దేవితో మాట్లాడుతూ కొంతసేపు దేవితో టైం స్పెండ్ చేస్తూ నేనైతే రెడీ అయిపోతున్నాను అనమాట. అండ్ మీరు ఆల్మోస్ట్ నన్ను ఎక్కువగా ప్లెయిన్ శారీస్ వాటిల్లో చూస్తుంటారు, లేదు అంటే ఎక్కువగా అకేషనలీ రెడీ అయితే గోల్డ్ కలర్ శారీలో చూస్తూ ఉంటారు. ఇక్కడైతే నేను ఈ బ్లౌజ్ నేను ఇలాగా మొత్తం అంతా ఇలా ప్యాటర్న్లో కుట్టించేసుకున్నాను. దీన్ని స్కాలప్ అంటారు కదా. సో ఈ ప్యాటర్న్లో ఆల్ ఓవర్ హ్యాండ్, బాడీ, నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అంతా కూడా. సో చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే. మంచి కలర్ ఇది. ఈ కలర్కి ఈ శారీ అసలు సూట్ అవుతుందనే నేను అనుకోలేదు, బట్ ఎలా సూట్ అయిపోయిందో తెలియదు కానీ చాలా బాగా వచ్చింది. లుక్ అయితే చాలా బాగా కనిపించింది. బట్ ఇక్కడ మనం కమర్ పట్టి ఏదైతే మొలతాడు పెట్టుకుంటామో ఈ శారీకి సూట్ అవ్వదు, కానీ నేను జస్ట్ అలా పెట్టుకుని చూసేద్దాం, మళ్ళీ ప్రాపర్గా రెడీ అయ్యి మంచి పట్టు చీరతో రెడీ అయ్యి అప్పుడు చూపిద్దాము. ఎలాగో ఇది జస్ట్ మనం దేవుడి దగ్గర పెట్టిన తర్వాత నేను పెట్టుకుంటాను, ఏ రోజైతే మనం పెడతాం అది. మోస్ట్లీ నేను ఫ్రైడేస్ కానీ ట్యూస్డేస్ కానీ, ఎక్కువగా ఫ్రైడేసే 80%, 20% ట్యూస్డేస్ కూడా నేను దేవుడి దగ్గర పెట్టి, మనం ఏదైనా పర్టికులర్గా ఈరోజు మనం ట్యూస్డే ముందు కొన్నాం అనుకోండి, మళ్ళీ నాకు వెన్స్డే, థర్స్డే అలా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే
ఆ ట్యూస్డే దాన్ని వేసేసుకుంటానమాట. ఐ మీన్ పెట్టేస్తానమాట దేవుడి దగ్గర. సో అలా పెట్టిన రోజు మనం కంపల్సరిగా మనం ఎంత బిజీగా ఉన్నా కూడా మనం అవి పెట్టుకొని ఒకసారి మనం ఇప్పుడు చెవులి అనుకోండి, చెవులకు తగిలించుకొని ఇలా జస్ట్ ఒకసారి పెట్టుకుని తీసేసేయాలి. సో అప్పుడు వాటి ఫలితం అయితే దక్కుతుంది మనకి, ఏ రోజైతే మనం పెట్టామో దేవుడి దగ్గర అది. అండ్ ఇక్కడ దేవికి అందరికీ పచ్చడి అయితే ఇచ్చేస్తున్నాను. ఉగాది పచ్చడి చాలా బాగా వచ్చింది కానీ చాలా పులుపుగా ఉంది. నేను చాలా సింపుల్గానే రెడీ అయిపోయాను కదా, నాకు స్వెట్ చాలా ఎక్కువ, అందులో ఆల్రెడీ స్వెట్ వచ్చేస్తూ ఉంది. నేను అసలు బయట సర్వైవ్ అవ్వలేను, చాలా వీడియోస్లో చెప్పాను. సో అందుకని చెప్పేసి అసలు మోస్ట్లీ నేను ఎక్కువగా హెవీ శారీస్, పట్టు శారీస్, అదే మా మరదలు కూడా అంటూ ఉంటారనమాట, ఎప్పుడు వదినా ఇవన్నీ కడతారు, ఇన్ని శారీస్ కొంటారు కదా, ఎప్పుడు కట్టుకుంటారు మరి అని చెప్పి. అవి నేను హ్యాండిల్ చేయలేను అసలు. ఇలా ఏదైనా కొంతసేపు, ఇది కూడా ఒక 1 hour 2 hours వరకు ఉండగలుగుతాను అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండలేను. సో శారీ ఏదైనా అంతే 1 hour 2 hours or 3 hours, దట్స్ ఇట్. మోస్ట్లీ అంతకు మించి ఎక్కువైతే నేను శారీలో ఉండలేను అనమాట. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి, బట్ ఇష్టం, కట్టుకోవడం ఇష్టం. ఎవరైనా కట్టుకుని మెయింటైన్ చేస్తున్నారంటే ఇంకా ఇష్టం చూడడం. ఇలా దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఆ పులుపుకి ఎలా తింటుందో. సో గైస్, ఇది మా ఉగాది పచ్చడి అందరికీ పంచుతూ. అమ్మ కొంచెం ఇబ్బందిగా ఉన్నారు సిక్ అవ్వడం వల్ల, ఇంకా అమ్మ రాలేదనమాట ముందుకి, ఇంకా నైటీలో ఉందనమాట. సో రమ్మంటుంటే లేదులే అమ్మ ఇచ్చేసాయి అని చెప్పి నేను తనకి ఆఫ్ కెమెరా ఇచ్చాను అనమాట ప్రసాదం. అండ్ ఇక్కడ మేమైతే ప్రసాదం తినేస్తున్నాము. సో గైస్, మీ ఉగాది అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సో మీరందరూ కూడా గోల్డ్ ఏం కొనుక్కున్నారు? మీ అందరికీ ఎంతమందికి ఆనవాయితీ ఉంది? కొంతమంది సిల్వర్ కొనుక్కుంటారు, సిల్వర్ అయినా కూడా మెటల్ కొనుక్కోవచ్చు. సో సిల్వర్ని కూడా మనం లక్ష్మీదేవి రూపంలోనే భావిస్తాం. చాలామంది అంటారు సిల్వర్ కాదు గోల్డే కొనుక్కోవాలని. అలా కాదు, మనకి గోల్డ్లో సిల్వర్ కలుస్తుంది, రాగి కలుస్తుంది. కాబట్టి మీరు సిల్వర్ మెటల్నైనా, సిల్వర్ని కూడా మనం లక్ష్మీదేవిలాగే భావిస్తాం కాబట్టి సిల్వర్ అయినా మీరు కొనుక్కోవచ్చు అనమాట. నేనైతే అనుకున్నాను ఏదైనా ఒక చిన్న గోల్డ్ కాయిన్, ఇప్పుడున్న ప్రైస్కి అయితే నేను కొన్న రోజు ఇంత ప్రైస్ తగ్గలేదనమాట. ఆ రోజు 14,500 అలా ఉండింది. ఈ రోజుకి 13,500 అయిపోయిందండి. ఉగాది రోజుకి ఈ రోజుకి అంత అసలు తగ్గింది, డిక్రీజ్ అయింది. సో అది నేను అనుకున్నా ఏదైనా ఒక కాయిన్ అయినా కొనేసుకొద్దాము, అంటే ఒక రూపాయి ఏదైనా తెచ్చేసుకుందాంలే అని చెప్పి. అమ్మ అనేది ఒక రూపాయి సిల్వర్ ఏదైనా కొనేస్తానులే మమ్మీ, కుందులు లేవు కదా కొంటానంటే, లేదు రూపాయినా ఏదైనా అమ్మ లక్ష్మీ రూపాయినా తీసుకొచ్చేసాయి చిన్నదైనా అని అనింది. సో సరేలే కొందాము అని చెప్పేసి నేను లక్ష్మీ రూపాయినే తెచ్చేద్దాం అనుకుని అక్కడికైతే వెళ్ళాను. బట్ మనం గోల్డ్ షాప్కి వెళ్ళినాక మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తెలుస్తుందంట. సో అలా జరిగినట్టు. సో మనం ఏం కొన్నాం అనేది కూడా నేనైతే క్యూరియస్గా ఉన్నాను మీ అందరితో షేర్ చేసుకోవడానికి. మీరు కూడా అంతే కదా. హ్యాపీ బర్త్డే చెప్పండి, మీ అందరూ బ్లెస్ చేయండి. ఓకే, మంచిగా తయారయ్యి వడ్డాను కూడా పెట్టుకొని వచ్చింది. సో మనము మన కమర్ పట్టి రెడీ ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ మేము తీసుకొని ఇప్పుడైతే కమర్ పట్టి అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, మనం ఏ రోజైతే దేవుడికి పెడతామో ఆ రోజు పెట్టేసుకుంటే చాలా మంచి ఫలితం ఇస్తుందని. గైస్, ఇలా ఉంది లుక్ పెట్టుకున్నప్పుడు. కాకపోతే కింద కాసులు ఏవైతే ఉన్నాయో ఇలా పైకి ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి. అండ్ ఒకటి ప్రాపర్గా పట్టు శారీ, ప్రాపర్ ప్లీట్స్ పెట్టుకొని చక్కగా, ఐ మీన్ ఇది డిస్టర్బ్ అవ్వకుండా పెట్టుకుంటేనే ఇది ఉంటుందన్నమాట. నార్మల్గా ఇలా శారీ, పైకి లేచిన శారీ, కిందకి లేచిన శారీ అయితే ఇది సపోర్ట్ చేయదు. కాసులు ఇలా తిరగబడుతూ ఉన్నాయన్నమాట. సో అది ఫొటోస్ తీసుకున్నప్పుడు మనకి ఏమైనా ఒక్క కాసైనా ఇలా వెళ్ళిపోతే ఆ లుక్ పోతుంది అనమాట. సో నేను ఫోటో తీసుకున్నప్పుడు అలాగే అయింది. సో అది చూసుకోవాలి చాలా ప్రాపర్గా, ఎందుకంటే అలానే ప్రతి కాసుని ఎలా ఉందని చూసుకోలేము కదా అన్ని ఫొటోస్లో. బట్ మనకి ఏంటంటే పట్టు శారీలో చాలా ప్రాపర్గా కనపడుతుంది అనమాట. నీట్గా ప్లీట్స్ అవి ఉన్న శారీకి అయితే కాంత కట్టింది వెనక. ఇక్కడైతే నేను సర్దుతూనే ఉన్నాను, అవైతే తిరగకి పైకి అవుతానే ఉన్నాయి, ఎందుకంటే శారీ మనకి ఇక్కడ సపోర్ట్ చేయదు, ప్లెయిన్ శారీ కాబట్టి. బట్ ఎనీవేస్ పెట్టుకోవాలి కాబట్టి పెట్టేసుకున్నాను. వెనక తాళ్ళు చూసారా? సో ఇది దీని లుక్ అనమాట. మనము ఆ రోజు జీన్ ప్యాంట్ మీద వేసుకొని చూపించాను కదా, ఇప్పుడైతే శారీ మీద వేసుకొని చూపించాను. ఇది కూడా ప్రాపర్ లుక్ కాదు, చెప్తున్నాను కదా. పట్టు శారీ మీద వేసుకుంటే ఇంకా మంచి ఫినిషింగ్, మంచి లుక్ అండ్ గ్రాండ్గా కనబడుతుంది. అండ్ వడ్డానంతో పాటు ప్లెయిన్ వడ్డానం ఒకరు సబ్స్క్రైబర్ పెట్టారు, ప్లెయిన్ వడ్డానంతో పెట్టుకోండి చాలా బాగా కనబడుతుంది, మేము రాజులమి పెట్టుకుంటాము అని చెప్పి. యా, మేబీ ఇట్ విల్ బీ లుక్ గుడ్ అన్ అస్ అనుకుంటున్నాను నేను. సో ప్లెయిన్ వడ్డానంతో అయితే కిందన ఏమైనా చైన్స్ కానీ కిందన ఏమైనా బీడ్స్ వచ్చేదానికంటే ప్లెయిన్ అయితే దీనికి ప్రాపర్గా సపోర్ట్ చేస్తుంది అండ్ లుక్స్ గుడ్ అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మామిడికాయతోని ఇలా వీళ్ళతో కొంచెం టీచ్ చేస్తూ వీళ్ళతో అయితే తీసుకుంటున్నాను. దానికి మామిడికాయ అందిస్తూ మళ్ళీ పైకి ఎత్తుతూ చేస్తున్నాను అనమాట. దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి. తనకి ఇంకా ప్రాపర్గా మాటలు రావు, అది వాళ్ళ అన్నయ్యతో అయితే చాలా బాగా మాట్లాడుతుంది. మనం మాట్లాడినప్పుడు మాట్లాడదు, మనం మాట్లాడినప్పుడు దానికి ఏమైనా మాట్లాడాలి ఉంటుంది, పాపం అడ్డంగా రూపుతుంది అనమాట. అసలు నాకేమి రాదు అని చెప్తుంది. పట్టుకోవే, పట్టుకో, పట్టుకో.
ఓకే పట్టుకో. అది చూడు స్మైల్. ఇప్పుడు వచ్చింది నా దానికి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నమాట, దీనికి మాట్లాడడం రావట్లేదు పాపం, చెప్పడం రావట్లేదు అని. సో లేదు కొంచెం కదిపి వాళ్ళ అన్నయ్య ఉన్నాడంటే కొంచెం ఎక్కువగానే మాట్లాడుతుంది, కానీ మనకి ఏమీ అర్థం కాదు అసలు. వాళ్ళ అన్నయ్యకి అడగాలి, మళ్ళీ వాడికి సగం కొన్ని పదాలు పలకడం రాదు. సో ఇలా వెళ్తాంది వీళ్ళతో. నేనైతే వీళ్ళతో యాక్చువల్గా నాకు పిల్లలంటే, చిన్న పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతాను. అండ్ కొంచెం మంచిగానే చూసుకుంటాను కాబట్టి నాకు కూడా ఇష్టము. ఇంకా నాకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. అండ్ మా కాంత వచ్చి సర్దుదామని అనుకుంటాను కానీ అది వినట్లేదు. మా కాంతే నాకు ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అనమాట. సో కాంతతో మాత్రం సెల్ఫీ తీసుకున్నాను, మిగతా అందరికీ కాంత తీసిందనమాట. అమ్మతో కూడా సెల్ఫీ తీసుకున్నాను, నైటీ వద్దులేమ్మ అనింది. కాదమ్మా చిన్న మెమరీ ఫోటో తీసుకుందామని చెప్పి అమ్మతో కూడా తీసేసుకున్నాను. ఇక్కడ కొంత ఫోటోషూట్ ఇదంతా నడిచిన తర్వాత నేనైతే గోల్డ్ షాప్కి బయలుదేరాను. గోల్డ్ ఏం కొన్నాను, అసలు ఎంత పడింది గోల్డ్ ప్రైస్, అసలు నేను దేనికి టెంప్ట్ అయ్యాను అనేది కూడా ఇప్పుడు మీరు వీడియోలో అయితే చూసేయచ్చు. ఇదే వీడియోలో మనకు కంటిన్యూ అయిపోతుంది. నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు పైన ఒక దియాన్ష్ వ్లాగ్స్ ఎవరో వాళ్ళు పెడుతున్నారు మెసేజ్, నాకు ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది, తొందరగా వీడియో పెట్టేయండి అని చెప్పి. దేని గురించి ఇంకా నేను ఫుల్ ప్లేజ్డ్గా చదవలేదు, జస్ట్ నోటిఫికేషన్ వచ్చింది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ లైక్ దిస్. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటేనే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. కొన్నిసార్లు పోస్ట్స్ కానీ ఏమైనా నోటిఫికేషన్స్ రానప్పుడు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ యూ విల్ గెట్ ఆల్ నోటిఫికేషన్స్ అనమాట. సో అప్పుడప్పుడు అలా చేస్తూ ఉండండి. ఎప్పుడైనా నోటిఫికేషన్స్ మనకు కొన్నిసార్లు మళ్ళీ అవి రావన్నమాట, అలాంటప్పుడు అలా చేయండి. అండ్ తిను వీళ్ళ మమ్మీ లక్ష్మి. అండ్ వీళ్ళైతే మనకి కొన్నాళ్ళు మేము ఉంటామమ్మా, ఎటు వెళ్ళిపోము అని చెప్పి మాట ఇచ్చి ఉన్నారనమాట. చూద్దాము మరి వీళ్ళైనా మంచిగా మనతో పాటు ట్రావెల్ టుగెదర్ ఉంటారని అనుకుంటున్నాను నేను. బట్ వాచ్మెన్స్తో మేమైతే ఇల్లు కట్టిన నుంచి వాచ్మెన్స్తో చాలా ప్రాబ్లమేటిక్గా మాకు ఉండింది. ఎందుకంటే ఈ ఇంటికి వాచ్మెన్ చాలా కంపల్సరీ అనమాట, డెఫినెట్గా ఉండాలి. అండ్ సో వాళ్ళకి వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అలాగే షఫల్ అవుతూ అలా వెళ్తూ ఉన్నారు. బట్ ఎనీవేస్ వీళ్ళు ఉంటారని అన్నారు. సో బై గాడ్స్ గ్రేస్ ఉంటే వాళ్ళకి మనకి ఇద్దరికీ బాగుంటుంది. సో అది గైస్, ఇక్కడైతే నేను చెవులీలు చూస్తున్నాను. సో ఫస్ట్ అయితే చెవులి దగ్గరకు వచ్చాను, ఎందుకు పెద్దగా కాదు, ముందైతే చెవులితో స్టార్ట్ చేద్దాం. ఇయర్ రింగ్స్తో ఏవైనా మంచిగా ప్యాటర్న్ కానీ కొంచెం పెద్ద ఏవైనా ఉంటే. ఇక్కడైతే నేను సిఎంఆర్కి వచ్చేసాను. సో ఆ ఇయర్ రింగ్స్ దగ్గర ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూస్తే ఏమైనా కనపడుతుందండి. సో నేను చూసి అయితే సరే ఫస్ట్ ఆ ఇయర్ రింగ్స్ని రిమూవ్ చేద్దాము, అప్పుడు అవి కనపడతాయో లేదో చూద్దామని. అసలు ఏమి మనం పెట్టుకుని వచ్చిన ఇయర్ రింగ్స్ చాలా పెద్దవి, చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని చూస్తే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి, అసలు నచ్చాయి కదా. అయితే నేను అన్నీ ఇక్కడ పెద్దగా ఇయర్ రింగ్స్ అయితే ఏమీ లేవని కాదు, ఉన్నాయి. నేను పెద్ద ఇయర్ రింగ్స్ వద్దన్నాను, చిన్నగా ఏమైనా క్యూట్గా నేను ఇలా ఉగాదికి కానీ ఏదైనా అకేషన్కి కానీ ఇలా ఏమైనా ఇయర్ రింగ్స్ కొన్నాయి అయితే కొన్ని ఉన్నాయి నా దగ్గర, అవి నేను చూపిస్తాను. సో అప్పుడప్పుడు చిన్నగా తీసుకున్నాయి, ఒక అప్పట్లో అయితే 50,000 60,000 ఇలా వర్త్ పెట్టి నేను తీసుకుంటాను. అందుకంటే ఎక్కువ తీసుకోను ఇలాంటి అకేషనల్ టైంలో, ఎందుకంటే నేను ఎక్కువగా దుబాయ్లో అలా పర్చేస్ చేస్తూ ఉంటాను డిఫరెంట్ ఐటమ్స్ కాబట్టి. అండ్ ఈ బుట్టలు చూసారా, ఇవైతే శంకరాభరణ బుట్టలు విత్ పింక్ అండ్ ఆ స్టోన్స్ అనమాట, కింద పర్ల్స్ పైన వచ్చేసి పింక్ అండ్ వైట్ స్టోన్ అనమాట. ఇవి ఎవర్ గ్రీన్ మోడల్, ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ నాకైతే కనిపించట్లేదు. బట్ ఇంకొంచెం పెద్దవి అయితే బాగుండుందని అనుకుంటున్నాను. కానీ కాంత అంటుంది బాగున్నాయమ్మా చూడ్డానికి పెట్టుకుంటే అని అంది. బట్ మనం ఎప్పుడు ఒకసారి పెట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళి లాకర్లో పెట్టేస్తామన్నమాట. సో ఇక్కడైతే వీళ్ళు చూపిస్తే ఇవన్నీ నాకు రొటీన్, ఇవన్నీ వద్దన్నాను. ఏదైనా డిఫరెంట్ ఇయర్ రింగ్స్ చూపించండి అంటే అసలు డిఫరెంట్ థింగే లేదు ఇక్కడ, నాకేమీ పెద్దగా అనిపించలేదు. నేనైతే ఇయర్ రింగ్స్ అన్నీ ఒకసారి చూస్తున్నాను, ఏవైనా స్టోన్వి కానీ పర్ల్స్తో కానీ ఏమైనా ఉంటండి అంటే పర్ల్స్ లాగా స్టోన్ లాగా అలా తీసుకొచ్చారు. సో అవి కూడా నాకేం అంత అనిపించలేదు, అసలు కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఓకే చిన్నగా తీసుకుని ఎప్పుడైనా పెట్టుకుందాము అంటే అవి పెట్టుకుని వెళ్ళాలి కదా, అప్పుడే కదా. పోనీ వాటికి ఒక్కసారైనా 2 సార్లైనా పెట్టుకుని వెళ్తే కొన్నదానికి కొంచెమైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంత మనీ ఇన్వెస్ట్ చేసి అదంతా. నేనైతే ఈ బుట్టలే మళ్ళీ ఇవి ఒకటి గ్రీన్ స్టోన్ వైట్ స్టోన్తో వచ్చినాయి, ఐ మీన్ బీడ్స్తో. రెండు పక్కల పెట్టి చూస్తే ఎలా ఉంటుందని, ఎందుకంటే ఆ ఇయర్ రింగ్స్కి ఇయర్ రింగ్ మ్యాచ్ కావట్లేదు, పెద్దగా ఉంది కాబట్టి. సో అందుకని చెప్పి ఇయర్ రింగ్ పూర్తిగా రిమూవ్ చేస్తే అసలు మనకి లుక్ ఏదైనా పెట్టుకుందామని తెలుస్తుంది అని చెప్పి ఆ బుట్టలు కూడా ఉంచాను నేను. ఆ బుట్టలు ఎందుకో కొంచెం మంచిగా అనిపిస్తున్నట్టున్నాయి. అండ్ ఫైనలీ గైస్ ఇది చూస్తున్నారా, ఇది నాకు నేనైతే ఒక 3-4 టైమ్స్ అండి చూసి ఎందుకులే ఎంత ఇన్వెస్ట్ చేయడం దీనిపైన అని చెప్పి వదిలేస్తూ వచ్చేసేదాన్ని అనమాట ప్రతిసారి. ఇప్పుడైతే పెట్టి చూస్తున్నాను నేను, ఎందుకంటే ఇది సింపుల్గా ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మన దగ్గర ఆల్రెడీ ఒక నెక్లెస్ ఉంటుంది చూసారా మీరు, పర్ల్ నెక్లెస్, చాలామంది ఫేవరెట్ అది మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్లో. సో ఆ నెక్లెస్కి ఒక ఇయర్ రింగ్స్ ఉంటాయి, సేమ్ ఈ షేప్లోనే వచ్చి కిందన గ్రీన్ బీడ్ వైట్ బీడ్స్ వస్తాయి అనమాట, పర్ల్స్ వస్తాయి.
ఆ ఇయర్ రింగ్స్ చాలా ప్రాపర్గా మ్యాచ్ అయిపోతాయి దీనికి. సో ఈ బుట్టలు పెట్టుకుని నేను అందుకనే బుట్టలు అంత మ్యాచ్ అవ్వలేదు అని అనుకుంటున్నాను. ఒకవైపు వాళ్ళు అన్నారు బుట్టలు కూడా మ్యాచ్ అయినాయి అంటున్నారు, కానీ నో, మ్యాచ్ కాలేదు. సో అయితే అవి చాలా ప్రాపర్గా మ్యాచ్ అయిపోతాయి అనమాట ఆ ఇయర్ రింగ్స్. అనుకుంటున్నాను ఇది పెట్టుకొని ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకుని తీసుకుందామా. ఇది చాలాసార్లు అండి నేనైతే తీసుకుని వెనక్కి పెట్టేసి, ఇందులో ఉన్న గోల్డ్ 2 grams ఓన్లీ, రిమైనింగ్ స్టోన్స్ అండ్ మధ్యలో ఎమరాల్డ్ అండ్ పర్ల్స్. సో అంటే మనకి ఎక్స్ట్రా మనీ చాలా ఎక్కువ పడుతుంది ఇందులో. పర్ల్స్కి, స్టోన్స్కి, వాటికి ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు సరేలే వద్దు, ఎందుకు అంత మనీ ఇన్వెస్ట్ చేయడం, అలా ఆగిపోతూ చాలాసార్లు బ్యాక్ వచ్చేసాను అనమాట. బట్ ఇప్పుడు సరే మనకి బడ్జెట్లో కానీ వచ్చినట్లయితే, అంటే మనం ఈరోజు అనుకున్న బడ్జెట్కి కానీ ఇది వచ్చేస్తే తీసేసుకుందాము. ఎలాగో ఒకటి ఐటెం అయితే ఈరోజు తీసుకోవాలి. ఇయర్ రింగ్స్ అయినా కూడా ఒక 60,000-70,000 వరకు ఇన్వెస్ట్ చేయాలి. సో చూద్దాము అని చెప్పి నేను అనుకుంటే ఫస్ట్ దీనికైతే ప్రైస్ వేయమన్నాను అనమాట. ఎస్టిమేషన్ వేయండి అని అంటే ఎస్టిమేషన్ వేస్తున్నారు. 65,000కి ఎస్టిమేషన్ వేశారండి. సో ఇందులో గ్రామ్స్, 2 grams గోల్డ్ ఏంటి, 65,000 ఏంటి అనుకోవచ్చు మీరు. అంటే మనకు ఆ రోజు ఉన్న ప్రైస్కి 2 gram గోల్డ్ పోనీ 30,000 అనుకోండి. మేకింగ్ ఛార్జెస్ ట్యాక్స్తోనే ఒక 40,000 అనుకోండి. మరి 65,000 ఏంటి? అయితే ఇంతకీ ఏం తీసుకున్నాను అనుకుంటున్నారు? అదే తీసుకున్నాను అనమాట. సో 65,000 ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడైతే వీళ్ళు నాకు గోల్డ్తో పాటు ఒక క్యాలెండర్ అండ్ పంచాంగం కూడా ఇచ్చారు. అండ్ అమ్మ ఇంకో పంచాంగం తీసుకెళ్తారా అన్నారు. సరే ఇవ్వండి, ఎవరికైనా ఇద్దాము అని చెప్పి, టెంపుల్లో ఇస్తానులేండి, టెంపుల్కి వెళ్తాను ఈవినింగ్ అని చెప్పి చెప్పానమాట. అండ్ ఇంటికి వచ్చేసాను. ఎక్కడికి వచ్చి ఎస్ చూస్తున్నారు కదా మీరు, ఇదైతే తీసుకున్నాం మనం. సో అయితే ఏంటి, ఆ పర్ల్స్ ఉన్నాయి కదండి, సైడ్ పర్ల్స్, ఆ పర్ల్స్ ఓన్లీ 25,000 ఓన్లీ పర్ల్స్కి వేశారండి. 25,000 ఆ పర్ల్స్. సో పర్ల్ కాస్ట్ ఉంటుంది, బట్ ఒరిజినల్ పర్ల్స్కి వచ్చేసరికి కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది. బట్ మనకు ఒరిజినలా ఏంటా, మనం ఏంటంటే బ్రాండెడ్ షాప్స్లో వీ కెన్ ట్రస్ట్, నమ్మాలి, తప్పదు. సో గైస్ ఇది ఫైనల్లీ నేను తీసుకున్నది. అండ్ ఇక్కడ మీకు చూపించేస్తున్నాను, ఈవినింగ్ టెంపుల్కి బయలుదేరుతున్నాను. ఈ ఇయర్ రింగ్సే నేను చెప్పింది. ఈ ఇయర్ రింగ్స్ దీనికి ప్రాపర్గా మ్యాచ్ అయిపోతాయి అనమాట. గ్రీన్ బీడ్స్ మధ్యలో ఎమరాల్డ్ వచ్చి, సో ప్రాపర్గా ఆ నెక్లెస్కి ఈ నెక్లెస్కి మ్యాచ్ అయిపోతాయి. అంటే మనకి ఇది 61,000కి అయితే వచ్చేసిందండి. 65కి వేశారు, 61,000 ఫైనల్ ప్రైస్ అయితే మనం పే చేసుకొని వచ్చేసాం. ఇయర్ రింగ్స్కైనా అంతే పే చేయాలిలే, సరే తీసుకుందాము అని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను ఎక్కువ మనీ పెట్టేశానా, లేదంటే క్యూట్గా ఉందా చూడడానికి, సో పెట్టొచ్చా పర్లేదా? సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అఫ్ కోర్స్ నేను కొనేసాను, నా ఒపీనియన్ నాకు నచ్చింది. బట్ మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో గైస్. సో గైస్ వీడియో ఇది, మీకు ఎలా అనిపించింది అండ్ నా ఓవరాల్ లుక్ ఎలా అనిపిస్తుంది? ఈవినింగ్ మై శారీ ఇది సెమీ మంగళగిరి పట్టు శారీ అనమాట. అంటే మంగళగిరి ఒరిజినల్ కాదు, ఇది 4,000 అంతే ఈ శారీ. సో గ్రేలో కొంచెం క్యూట్గా నీట్గా ఉందని చెప్పి అయితే తీసేసుకున్నాను. జస్ట్ ఇలా సింపుల్ అకేషన్కి దేనికైనా కట్టుకోవచ్చు అని చెప్పి టెంపుల్కి అయితే కట్టేసుకుంటున్నాను నేను. అండ్ ఇది చాలా నీట్గా స్టిచ్ చేయించేసుకున్నాను. బ్యాక్ కూడా చూపిస్తాను ఎలా స్టిచ్ చేయించుకున్నాను. సో గైస్ మీ ఉగాది మంచిగా జరిగిందని అనుకుంటూ, మీ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇది. సో ఇయర్ రింగ్స్ దీనికి ప్రాపర్గా మ్యాచ్ అయినాయి, చూసేయండి ఇక్కడ కదా, చాలా క్యూట్గా. నేను ఈ తయారవుతున్న హడావిడిలో గుడికి వెళ్దామని భజన ఒకటి ఉందన్నమాట. ఇంకా పల్లకి సేవ జరుగుతుంది. సో వెళ్ళాలి కంగారులో లిప్స్టిక్ కూడా పెట్టుకోలేదు. ఉదయం రెడీ అయిన దాని మీద జస్ట్ వాటర్ చల్లేసుకొని జస్ట్ చిన్న పౌడర్ అద్దుకున్నాను అనమాట. సో దట్స్ ఇట్, నేను రెడీ అయింది. అండ్ ఇక్కడ ఓవరాల్ లుక్ అయితే ఇది గైస్. మీకు ఎలా అనిపించింది? వెనక ఇది ప్రాపర్గా చూపించలేదు మీకు నెక్. సో గైస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. అంతవరకు మన ఛానల్లోనే ఉండండి, ఎటు వెళ్ళిపోకండి. స్టే ట్యూన్ గైస్. అలాగే పాత వీడియోస్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే షార్ట్స్ చూస్తూ ఉండండి. అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోయేలా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి. హైప్ ఇవ్వడం మర్చిపోకండి గైస్, హైప్ ఇవ్వండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. మరి అంతవరకు స్టే ట్యూన్ టు సో కాల్స్ ద సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్, సబ్స్క్రైబ్.